సో అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అసలు ఉందా అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి ఒక క్వశ్చన్. జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా ఇంత పెద్ద భారీ వర్షాలు పడుతున్నా కూడా రోడ్లపైన గుంతలు పూడ్చట్లేదు. హైడ్రాకి, జిహెచ్ఎంసీకి, వాటర్ వర్క్స్ కి, ముఖ్యంగా కరెంటు డిపార్ట్మెంట్ కి, టీజీఎస్పీసీడీఎల్ కి ఎవరికి కోఆర్డినేషన్ లేదు. ఎవరి దారి వాళ్లదే. ఈరోజు అనేక విద్యుత్ ప్రమాదాలు జరిగి, ఒక రామంతపూర్ గానీ, ఒక ఓల్డ్ సిటీ గానీ, ఒక అంబర్పేట్ గానీ అనేక విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ముందస్తుగా ఇక్కడ విద్యుత్ ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నా కూడా అధికారులు మొత్తం నిద్రపోతున్నారు. వంగిపోయిన పోలను పట్టించుకోవడం కానీ, ఫెన్సింగ్ లైన్ ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి, అనే హ్యాంగింగ్ అవుతున్నటువంటి హైటెన్షన్ లైన్స్ కానివ్వండి, ఎక్కడ కూడా సరిగ్గా పట్టించుకొని పనిచేసేటువంటి పరిస్థితి లేదు. పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు, వీరు అసలు పరిపాలనని పట్టించుకోవడం పూర్తిగా మానేసినట్టుగా మనకు కనబడతా ఉంది. వాళ్ళ అధిష్టానాన్ని ఏ విధంగా మెప్పించాలన్న పనిలో ఉన్నారు తప్ప ఈ యొక్క పని కూడా జరగట్లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నిరసిస్తుంది. ప్రజా సమస్యలను పక్క పెట్టడానికి రోజుకో ఉద్యమం పేరుతోటి ఎవరో ఒకరి గోబ్యాక్, ఒకసారి కోమటోలో గోబ్యాక్, ఒకసారి మార్వాడలో గోబ్యాక్, రేపొద్దున హిందువుల గోబ్యాక్ చేస్తా ఉన్నారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకునేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నిరసిస్తుంది. ప్రజా సంక్షేమం చేయంగా పనిచేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.